మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఆర్డీఓ రత్న కళ్యాణ్ని పోలీసులు తన నివాసానికి తరలించారు. ఇథనాల్ ఫ్యాక్టరీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ 4 గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఘటనా స్థలానికి వెళ్లిన ఆర్డీఓ రత్న కళ్యాణ్ని చుట్టుముట్టారు. ఆమె వాహన అద్దాలను ధ్వంసం చేశారు. 5 గంటల పాటు ఆర్డీఓ కారులోనే ఉన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వైపు జనం వెళ్లకుండా సుమారు 500 మంది పోలీసులు మోహరించారు. దిలావర్పూర్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనే దానిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విఘ్నేష్ నిజామాబాద్ నుంచి అందిస్తారు. విఘ్నేష్, పూర్తి సమాచారం ఏంటి? అదే ప్రస్తుతానికైతే ఆందోళన సద్దుమణిగింది, పరిస్థితి అయితే సద్దుమణిగింది. ఏదైతే దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి ఆ నిర్మాణాలను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ దిలావర్పూర్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై గ్రామస్తులు, రైతులు మొత్తం కూడా దిగ్బంధనం చేసిన పరిస్థితి. దిలావర్పూర్, గుండంపల్లి, అలాగే బంసపల్లి, సముద్రపల్లి ఈ 4 గ్రామాలకు చెందిన రైతులు, గ్రామస్తులు మొత్తం పెద్ద ఎత్తున కూడా రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. పరిశ్రమకు వ్యతిరేకంగా అయితే నినాదాలు చేశారు. పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టకూడదని మంత్రి నిలిపేయారని చెప్పి కూడా పరిశ్రమకు సంబంధించి నిర్మాణాలు వెంటనే నిలిపేయాలని కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కూడా గత సంవత్సరం నుంచి కూడా డిమాండ్ చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ పరిశ్రమ వల్ల రైతులకు నష్టాలు ఉన్నాయని చెప్పి, భవిష్యత్ తరాలకు సంబంధించి కూడా జీవితాలు ప్రశాంతమైన పరిస్థితి ఉందని, ప్రమాదం ఉందని చెప్పి వీళ్ళంతా నినాదాలు చేశారు. ప్రస్తుతానికైతే పరిశ్రమ నిర్మాణం చేపడితే కనుక ఇంకా ఆందోళన ఉధృతం చేస్తామని కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా వీళ్ళంతా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే ఈ ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకిస్తూ దిలావర్పూర్ జాతీయ రహదారి మీద చేస్తున్న ఆందోళనకు సంబంధించి ఆర్డీఓ కూడా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగానే ముట్టడించిన గ్రామస్తులంతా కూడా ఆ ఆర్డీఓ వాహనాలను కూడా ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. తర్వాత ఆర్డీఓ రత్న కళ్యాణ్ కూడా ఏదైతే గ్రామస్తులందరినీ కూడా 4 గ్రామాలకు చెందిన వారందరినీ తో మాట్లాడారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ఒక హామీ అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఆందోళన సద్దుమణిగింది. చూడాల్సి ఉంటుంది ఇంకా రేపు మళ్ళీ రైతులు ఎట్లా స్పందిస్తారు, ఇంకా గ్రామస్తులు 4 గ్రామాల వారు ఎట్లా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ విఘ్నేష్.